అవును. ఈ 5 కనబడుతున్నాయి. ఇంకేమన్నా మరి ఇంకేమి ఇస్తారో చూడాలి. అదే ఇంకెలాగైనా 10 అయితే ఇస్తారు 6 కదా. 6 ఎంపీలకి. సారీ 6 అయితే ఎంపీలు ఇంకా ఫైనల్ కదా. అందులో రాజంపేట కూడా ఉంది, అది ఆయనకి అంటున్నారు కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారికి. ఒక రకంగా తగ్గి తీసుకుంటుందా భారతీయ జనతా పార్టీ? సర్దుకు తీసుకుంటుంది. ఉమ్, తగ్గడమే ఉంది వాళ్ళకి. ఏది ఇచ్చినా ఎక్కువే అన్నటువంటి కోణంలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఉమ్, కాబట్టి తగ్గి తీసుకుంటోంది. ఉమ్, అదే సందర్భంలో తమ అడుగు పొడుగు అంతా వాళ్ళకి ఇచ్చాం కదా అన్నటువంటి దాంట్లో ఒకటో రెండో ఉమ్. అది కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నటువంటి సీట్లు ఇచ్చాం కదా రాజమండ్రి లాంటి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ. ఒక రకంగా హిందూ ఓట్ బ్యాంక్ అనేది దూరం అవదా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బీజేపీకి? అంటే హిందూ పోలరైజేషన్ ఇక్కడ ఉండుంటే బీజేపీని పోటీ చేసి ఉండేది కదా. అది పోలరైజేషన్ లేదనినే కదా ధైర్యం. కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో లేదా మొన్న కర్ణాటకలో హిందూ పోలరైజేషన్ అయినట్టు, లేకపోతే తమిళనాడులో పోలరైజేషన్ అయినట్టు ఇక్కడ లేదు కదా. ఇక్కడ పోలరైజేషన్ అవనంత వరకు ఇప్పుడిప్పుడే తెలంగాణలో అవుతోంది. ఆంధ్రాలో పోలరైజేషన్ లేదు, కులాల వారీగా వర్టికల్ గా డివైడ్ అయ్యింది. దాన్నే ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు, అందుకని వీళ్ళు డిజడ్వాంటేజ్. అంటే అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే, అంటే మిగిలిన రాష్ట్రాల్లో కొంత ప్రభావం ఉంది కాబట్టి, మోడీ ప్రభావం ఒక కేరళలోనో ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ప్రభావం కనిపించింది కాబట్టి, కనీసం విద్యావంతుల్లో మేధావుల్లో కూడా ఆ మోడీ ఎఫెక్ట్ అనేది ఉండదా? ఇప్పుడు అది ఇలా నియోజకవర్గాలు పూర్తిగా గెలవలేని నియోజకవర్గాలు ఇవ్వడం వల్ల అది కాస్తంత డిసప్పాయింట్ అవదా? అంటే మోడీ ఎఫెక్ట్ ఉంటే అటు